ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం ఇవాళ న్యాయవాదులంతా కూడా కాకినాడలో కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను జిల్లా పరిషత్ చేరుకులో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే న్యాయవాదులందరూ కూడా ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది న్యాయవాదులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కార్యక్రమంలో ఇది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్తో పాటుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కుర్తాల కన్నబాబు కూడా పాల్గొని న్యాయవాదులకు మద్దతు పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది న్యాయవాదులు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈరోజు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో న్యాయవాదులు కూడా భాగస్వామ్యం మీరేం చెప్తున్నారు? ఈరోజు ప్రభుత్వం యొక్క చర్య చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలందరికీ అందాలని దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇక్కడ ఉండాలని చెప్పేసి కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకుని వాటిలో 5 కాలేజీలను ఆల్రెడీ ఓపెన్ చేసేసి మిగతా అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్న స్థితిలో వీటిని ప్రైవేటైజ్ చేయడం అనే నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ వైద్యంతో పాటు వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్స్ వస్తాయి. వీటి వల్ల ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం ఉంటుంది. గతంలో కూడా చూసాం, కోవిడ్ పాండమిక్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది బతికారు. వారందరూ కూడా ఆర్థికంగా కూడా బతికారు. అదే ప్రైవేటు వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా బతికారు, కానీ వాళ్ళందరూ ఆర్థికంగా చనిపోయారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ 17 మెడికల్ కాలేజీలు అనేది చాలా గవర్నమెంట్ అండర్లో నడిస్తే ఉచితంగా వైద్యం అందుతుంది. ఆ విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నెంబరావు దుబారా చేస్తున్నారు, బోర్డని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేయడానికి ఇష్టత లేక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చిరస్మరణీయుడు అవుతాడు, ఆయన ఎప్పుడు కూడా అందరూ కూడా ఆయన గుర్తించుకుంటారనే కేవలం దుగ్ధతో వీటిని మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపకుండా ప్రైవేట్కి ఇస్తారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ కాకినాడ అడ్వకేట్స్ లీగల్ సెల్ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ అడ్వకేట్స్, క్లర్క్స్, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కక్షిదారులు, క్లయింట్స్ అందరూ కూడా ఈ సంతకాలు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చి పెడుతున్నారు అన్నమాట. ఈ విషయం సార్ చెప్పండి, ఇవాళ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయాలి, ఎట్లా ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటారు? మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ప్రైవేటీకరణ ప్రవేశపెట్టారు. చాలా రాష్ట్రాల్లో ఇది ఫెయిల్ అయింది. ఇది గుజరాత్తో స్టార్ట్ అయింది. అనేక రాష్ట్రాల్లో దీన్ని ప్రారంభ దశలోనే ముందుకు వెళ్ళలేక ఆగిపోయినాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టర్ గారికి మేము కాకినాడ న్యాయవాదులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం లీగల్ సెల్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దీని వలన మధ్యతరగతి పేద కుటుంబాలకి చాలా నష్టం. వైద్య రంగంలో చాలా విషయాలు ప్రభుత్వ పరంగా జరగాల్సినవి ఉంటాయి. ఒక వైద్యం జరగాలన్నా, దానికి సంబంధించి తదుపరి శస్త్రచికిత్సలు జరగాలన్నా, ఏం చేయాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా దీనిని గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అనేక నష్టాలు భవిష్యత్తులో మన వాళ్ళందరికీ రాబోతున్నాయి. ఇవి ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ఈ ప్రైవేటైజేషన్ సక్సెస్ అవ్వలేదు. పూర్తి వివరాలు డాటాతో కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందువలన దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి ప్రైవేటీకరణ వలన చాలామంది మధ్యతరగతి కుటుంబీకులకు అలాగే పేదవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ కాల్స్ తీసుకోవడం జరిగింది. మరి పార్టీ తరఫున 1,000 సంతకాలు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ న్యాయవాదులు అలాగే గుమస్తాలు మరి కక్షిదారులు అందరి చేత కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనమంటూ మేము కోరుతున్నాం. ఇది మా అభ్యర్థన ఏంటంటే, ఇది ఒక రకమైనటువంటి మన దేశంలో మనం ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల్లో సోషలిస్టిక్ రిపబ్లిక్ దేశంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని వెళ్ళాలి తప్ప ప్రైవేటీకరణ చేసే పరిస్థితి మనకి లేదు. ఇవి పశ్చిమ దేశాల్లో ఉంటాయి, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి తప్ప మన ఆసియా దేశాల్లో ఎక్కడ కూడా దేశాల వారి చూసినా సరే ఆసియా దేశాల్లో ఎక్కడ వైద్యం అనేది ప్రైవేటీకరణ చేయలేబడలేదు. అందువలన మనం దీన్ని పూర్తిగా ఖండించాలి. విషయంలో వచ్చే నష్టాలు మనం తెలుసుకుని అందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పుడే ఉంది. భావితరాలకి వచ్చే నష్టాల గురించి అందరూ చెప్పవలసిందిగా కూడా నేను కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ఏ దేశంలో అయితే విద్యా వైద్యం ఉచితంగాను సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటుందో ఆ దేశంలో అవినీతి ఉండదు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం స్థాపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలంచారు. ఆ ప్రకారంగానే చాలా కాలేజీలు ఓపెన్ అయినాయి. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ జరగడం జరిగింది. అయితే ఈ కాలేజీల్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలనేది పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. అది ఎంతవరకు కూడా ప్రజలకు అంగీకారం కాదు. ఎందుచేతనంటే ప్రతి జిల్లాలోనూ కూడా ఒక మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తలంచారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలన్నీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది, ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలన్నీ ఏర్పాటు చేయడం జరిగితే అందులో కనీసం 150 నుంచి 200 సీట్లు ఉంటాయి. ఆ 150 నుంచి 200 సీట్లు కూడా అన్ని అడ్మిషన్లో కూడా మినిమం ఫీజులతోటి విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, బి కేటగిరీ సీట్లు 16 లక్షల రూపాయలు, సి కేటగిరీ సీటు 32 లక్షల రూపాయలు పెంచారని చెప్పేసి నిన్ననే పేపర్లో కూడా చూడడం జరిగింది. ఈ బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ మెడికల్ కాలేజీ రన్ చేసినట్టయితే ఆ వచ్చే 50% సీట్లు కూడా ప్రభుత్వమే అడ్మిషన్ చేస్తుంది. అంచేత ఆ 50 సీట్లు, ఆ 50% సీట్లు కూడా ప్రభుత్వం అడ్మిషన్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా పేద విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థులు బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులకి ఎంతో ఉపకారం జరుగుతుంది. అంచేత ఈ ఫీజులను భరించుకుంటూ వైద్య విద్య చదవడం అనేది జరగదు. ప్రైవేటైజేషన్ ఎందుకు వద్దంటున్నామని అంటే లాభం లేకుండా ఏ వ్యాపారి ప్రైవేటైజేషన్లో వ్యాపారం చేయడు. తను కోట్లు పెట్టుబడి పెట్టేసి ఫ్రీగా సీట్లు ఇస్తాడంటే మీరు నమ్ముతారా? పీపీపీ అనేది ప్రైవేటైజేషన్ కాదని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పీపీపీ పద్ధతిలో పెడితే ప్రైవేటైజేషన్లో లాభాలే పరమావధిగా పెట్టుకుని వ్యాపారం చేస్తారు. అప్పుడు విద్య బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ విద్యార్థులకి అందుబాటులో ఏమాత్రం ఉండదు. కాబట్టి ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్వహించాలి, అడ్మిషన్లు కండక్ట్ చేయాలి, హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటికే మనం రచ్చబండ ద్వారా కోర్టు సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. రేపు 12వ తారీఖున జరిగిపోయే ప్రజా ఉద్యమాన్ని ఏ విధంగా చేపడతారు? విద్యార్థులతో పాటు ఎవరెవరితో భాగస్వామ్యం చేస్తారు? రేపు జరగబోయే 170 నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ స్థాయిలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయాలన్నో దానికి వ్యతిరేకంగా రేపు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ ఈవెన్ వైద్య విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. కాకినాడ పట్టణానికి సంబంధించిన కార్మికులు, లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా రేపు ఉద్యమంలో పాల్గొంటారు. కాకినాడలో సుమారు ఇప్పటికి 35,000 సంతకాలు సేకరించాం. అన్నీ స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి అడిగితే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతారు. కనుక చంద్రబాబు నాయుడు ఏదన్నా సర్వేలు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తెప్పించుకోండి, ప్రజలకు స్పందన చూడండి, మీ మనసు మార్చుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్య, వైద్యం, నివాసం మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ 3 కూడా ప్రజలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నివాసం ఇవ్వాలని అందరికీ ఇల్లు ఇచ్చారు. విద్య అన్ని రకాలుగాను సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. వైద్యపరంగా కూడా అన్ని మెడికల్ కాలేజీలు కూడా కట్టాలి, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో కడితే ఈరోజు బీబీపీ విధానం చంద్రబాబు నాయుడు సొంత మందికి ఇచ్చుకుని దీన్ని వ్యాపారం చేసే పరిస్థితికి చంద్రబాబు రావడం జరిగింది. తప్పకుండా 100కి 100% ఇది ప్రభుత్వం నిర్వహించినట్టయితే ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా తగ్గించేసుకోవచ్చు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్రీ వైద్యం పేదవారికి. సో అంత కంఫర్ట్ ఉండే పరిస్థితిని చంద్రబాబు ఈరోజు వైద్యం చాలా కాస్ట్లీ చేసేస్తున్నాడు. తప్పకుండా దీన్ని విరమించుకోవాలని నేను కోరుకుంటూ రేపు ఉద్యమం డెఫినెట్గా 175 నియోజకవర్గాలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అంతటి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ చెప్పండి, ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు, ఏ వర్గాలని మీరు భాగస్వామ్యంగా కలుపుకుని ముందుకెళ్తున్నారు? మన కాకినాడలోని ఈ కోర్టు దగ్గర వైఎస్ఆర్ పార్టీ న్యాయవాదులు, ఇతర వివిధ వర్గాలకు చెందిన న్యాయవాదులు కానీ పెద్దలు కానీ అందరూ కలిపి ఇక్కడ సంతకాల సేకరణ కార్యక్రమం పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా వచ్చి అన్ని వర్గాలు, న్యాయవాదులు, డాక్టర్లు, స్టూడెంట్స్, చివరికి గ్రామాలకు వెళ్తే రైతులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేము మొన్న మత్స్యకార గ్రామం వెళ్తే ఆ మహిళలు వచ్చి చంద్రబాబు శాపనార్థాలు పెడుతూ మరీ సంతకాలు పెట్టారు. ఎందుకంటే ఇది ఎవరింట్లో
వ్యవహారం కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, పేదల కోసం, పేదల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. మన కళ్ళ ముందు కాకినాడ జీజీహెచ్ ఉంది, దీన్ని పెద్ద ఆసుపత్రి అంటారు. ఇదే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే ఒక ఐసీయూలో ఒక రోజు పడుకోబెడితే 40,000 30,000 తీసుకుంటారు. అలాంటిది ఈ ఆసుపత్రి ఉండబట్టే ఇవాళ ఎంతోమంది పేదల ప్రాణాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే పేదలను కొట్టి పెద్దలకు పెట్టే క్యారెక్టర్, అది ఆ క్యారెక్టర్ మారదు. కానీ ప్రతిసారి ప్రజలు మోసపోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో 17 కాలేజీలు నిర్మాణం చేసి నిలిచిపోతారని ఒకే ఒక్క కారణంగా ఆయన మీద కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తుంది. రైట్, ఇదే మనం చూస్తున్నాము. ఏదైతే న్యాయవాదులు కోటి సంతకాల సేకరణలో ఒకటే స్పష్టం చేస్తారో, ప్రభుత్వం తక్షణమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే పేదవాడికి వైద్య విద్య దూరం అవుతుందని చెప్పి కూడా వెల్లడిస్తారు. మరోవైపు రేపు జరగబోయే వైఎస్ఆర్సీపీ ఉద్యమంలో పార్టీ శ్రేణులతో పాటుగా విద్యార్థులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్ళి ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వారపూడి చంద్రశేఖర్ రెడ్డి